కర్మణ్యే వాధికారస్తే. ఈ కథను రచించిన వారు సింగీతం విజయలక్ష్మి గారు. ఈ కథ నవ్య వారపత్రికలో ఆగస్టు 2013లో ప్రచురితమైంది. శ్రీవారి సన్నిధి, ఆపదముక్కలవాడి పాదపీఠం, స్వామి దర్శనం ఎప్పుడవుతుందా అని 1000 కళ్లతో ఎదురు చూస్తున్నారు భక్తులు. దర్శనం త్వరగా కలిగేలా చూడు స్వామి అంటూ మనసులోనే ప్రార్థించాడు నారాయణ. సాధారణం కంటే కాస్త ఎక్కువగా ఉన్నదా రోజు అక్కడ రద్దీ. కంకణం వేయించుకున్న వాళ్ళైతే 2 గంటలు ముందుగా అక్కడికి వస్తే చాలు. కానీ ధర్మదర్శనం కావడం వల్ల నారాయణ ఉదయం నుంచి అక్కడ కూర్చొని ఉన్నాడు. అది ఎన్నో నెంబర్ కంపార్ట్మెంటో తెలియదు. మధ్యాహ్నం 12 గంటల సమయం కావస్తుంది. అప్పుడే కొద్దిగా ఆకలి ప్రారంభమైంది. బాక్సుల్లోకే తినుబండారాల అమ్మకానికి వస్తున్నాయి. అన్ని బాక్సులు జనంతో నిండి ఉన్నాయి. ఓ కుర్రాడు వడలు అమ్ముతున్నాడు. దేవుని దర్శనం తర్వాతే ఏదైనా తీసుకుందామన్న నిర్ణయంతో ఉన్న నారాయణ ఆకలికి ఆగలేకపోయాడు. ఉదయం 6 గంటల నుంచి అక్కడే ఉన్నాడు. మరి భక్త, ముందు ఆకలి తీర్చుకో, ఆ తర్వాతే నా దర్శనం చేసుకో. అప్పుడే నీకు ఏకాగ్రత సిద్ధిస్తుంది, ధ్యానం కుదురుతుంది అన్నట్టుగా వినబడింది. టక్కున కళ్ళు తెరిచి చూశాడు. అందరూ ఎవరి గొడవల్లో వాళ్ళున్నారు. తనకు వినిపించిన ఆ మాటలు దైవవాక్కుగా భావించి దూరంగా వెళ్తున్న ఆ వడలమ్మే కుర్రాడిని పిలిచాడు. ఎంతబ్బాయ్? ప్యాకెట్ 5 రూపాయలు. ఎన్నుంటాయి? 2. 4 ప్యాకెట్లివ్వు అన్నాడు నారాయణ జేబులో నుంచి డబ్బులు తీస్తూ. ఆహా, దివ్యమైన కస్టమరు. ఇలా టోళ్ళు 4 ఉంటే మరో అరగంటలో అన్నీ అమ్మేసి బయటికెడతాను అనుకుని అతను అడిగినన్ని ప్యాకెట్లిచ్చి డబ్బులు పుచ్చుకున్నాడు. ప్యాకెట్ విప్పుతూనే, ఎంత లాభం వస్తుంది నీకు ఈ బిజినెస్లో అని అడిగాడు నారాయణ. కుర్రాడు అతని వంక అదోలా చూశాడు. రోజుకి 50 రూపాయలు వస్తుంది. 100 ప్యాకెట్లు అమ్మితేనే. ఎవరు చేస్తారు ఇవన్నీ? మీ అమ్మేనా? కాదండి, మా ఓనర్ గారు. ఆయనకి ఇలాంటిది పెద్ద షాప్ ఉంది. వాణ్ణి మాటల్లో దింపి వ్యాపారం చెడగొడుతున్నానేమో అనిపించింది నారాయణకు. అయినా ఎందుకో వాణ్ణి చూస్తే కొద్దిగా జాలి కలిగింది. స్కూలుకి వెళ్ళి చదువుకోవలసిన వయసులో ఈ సంపాదన. స్కూల్కి వెళ్ళవా? అడ్డంగా తలూపేశాడు. క్షణం ఆలస్యం చేయకుండా ఆ కుర్రాడు. అతని ఇబ్బందులేమిటో ఆలోచన అంతకంటే ముందుకు సాగలేదు. సంపాదించిందంతా ఏం చేస్తావు? సగం అమ్మ మందులకే సరిపోతాయి. మిగతా దాంట్లో కొంత ఇంటి ఖర్చు, ఆ పై మిగిలింది మా రామం కోసం. అతని నేపథ్యం కొద్దిగా అర్థమైంది నారాయణకు. రామం ఎవరు? అతనికి ఎందుకు ఇవ్వాలి? నీతో పాటు అతను కూడా రావచ్చుగా. వాణ్ణేమీ అనకండయ్యా. వాణ్ణి చూస్తే మీకు కూడా జాలేస్తుంది. వాళ్ళయ్య ఎక్కడున్నాడో కూడా తెలీదు. ఆ బెంగతోనే వాళ్ళమ్మ మంచాన పడ్డది. ఆ దేవుడు మా రామానికి చాలా అన్యాయం చేశాడు. చిన్నప్పుడే పోలియో వచ్చి 2 కాళ్ళు పోయాయి. వాడికి ఎలాగైనా చక్రాల బండి చేయించాలన్నది నా ఆశ. అందుకే నాకు చేతనైనంత డబ్బు కూడబెడుతున్నాను. నారాయణ కళ్ళు చెమ్మగిల్లాయి. ఆ క్షణంలో మానవ సేవే మాధవ సేవ అన్న నానుడు గుర్తొచ్చింది. కళ్ళు తుడుచుకుని, ఎంత మంచోడివిరా నువ్వు అంటూ ఆప్యాయంగా వాడి తల నిమిరాడు. మనం ఇంకోళ్లకు మంచి చేస్తే దేవుడు మనకు మంచి చేస్తాడట. మా అమ్మ చెప్పింది. మీ అమ్మ చెప్పింది నిజమేరా అని 2 నిమిషాలు ఆలోచించిన మీద జేబులో నుంచి డబ్బులు తీసి, ఇందా, నీ మంచి మనసుకు నా వంతు సహాయంగా ఇది ఉంచు అన్నాడు. నారాయణ చేతిలోని 500 నోటు చూసి వాడి కళ్ళు మెరిశాయి. అంతలోనే దాన్ని తీసుకోవడానికి వెనుకంజ వేశాడు. వద్దన్నట్టుగా తలూపాడు. పర్వాలేదు, తీసుకో. నువ్వు చేస్తున్నది మంచి పనేగా. ఆ మంచి పని నన్ను కూడా కొంత చెయ్యని అన్నాడు నారాయణ చేతిని వెనక్కి తీసుకోకుండా. కొద్దిసేపు తటపటాయించి తర్వాత కుదుటపడ్డ మనసుతో దాన్ని అందుకుని, చూసారా, మా అమ్మ చెప్పింది నిజమే. దేవుడు మీ రూపంలో సహాయం చేశాడు అన్నాడు మెరిసే కళ్ళతో. ఉదయం నుంచి తిరిగి తిరిగి వాడు కూడా అలసిపోయినట్టున్నాడు. చేసిన వ్యాపారం చాలనిపించిందేమో. అందుకే మెల్లగా నారాయణతో పాటే క్యూలో మెల్లగా ముందుకు సాగుతున్నాడు. క్యూ ఆ బాక్స్ నుంచి మరో బాక్సుకు మారింది. నారాయణ్నే అనుసరిస్తున్నాడు వాడు. కాసేపటికి నారాయణ చెవిలోని వింత వస్తువును చూసి, ఇదేంటయ్యా అని అడిగాడు. దీన్ని హెడ్ఫోన్ అంటారు. దీనికి మరో చివర్న సెల్ ఫోన్ పెట్టి అందులో పాటలు వినవచ్చు అన్నాడు. నమ్మలేనట్టుగా చూశాడు వాడు. కావాలంటే విను అంటూ తన చెవిలో నుంచి దాన్ని తీసి వాడి చెవిలో పెట్టాడు. దానిలోని పాటలు విన్నవాడి ముఖం పొద్దు తిరుగుడు పువ్వంత విచ్చుకుంది.
కాసేపు విని దాన్ని తిరిగి ఇచ్చేస్తూ, మా రామానికి పాటలంటే చాలా ఇష్టం, చాలా బాగా పాడతాడు కూడా, వాడి పాట వింటుంటే హాయిగా ఉంటుంది అన్నాడు. క్యూ అలా ముందుకు సాగిపోతూ ఉంది. నారాయణ ఆలోచించసాగాడు. కానీ ఎటూ తేల్చుకోలేకపోతున్నాడు. దాదాపు అరగంట తర్వాత అతని ఆలోచనలకు ఒక రూపం వచ్చిందేమో. టక్కుని తేరుకుని చూస్తే ఆ పిల్లవాడెక్కడా కనపడలేదు. కాసేపు అలాగే కళ్లతోనే వెతికితే దూరంగా పక్క బాక్సులో కనబడ్డాడు. చప్పట్లు కొట్టి పిలిచాడు నారాయణ. నీ పేరేమిటి? శ్రీనివాసులు. నువ్వు ఉండేదెక్కడా? పద్మావతి నగర్. అంతటితో ఆగక నారాయణ అతని అడ్రస్ వివరంగా చెప్పించుకున్నాడు. క్యూ మళ్ళీ ముందుకు కదిలింది. దర్శనం ముగిసిన తర్వాత నారాయణ తన ఆలోచనలకు కార్యరూపం ఇస్తూ నేరుగా అతను చెప్పిన అడ్రస్ ప్రకారం శ్రీనును వెతుక్కుంటూ వెళ్ళాడు. నారాయణ చూడగానే సీనుకు నోట మాట రాలేదు. అసలు ఆయన ఎందుకు వచ్చాడో అర్థం కాలేదు. ఆయనకి ఏం మర్యాదలు చెయ్యాలో తెలియలేదు. సీనును చూసి నవ్వి, మీ రామం ఇల్లు ఎక్కడా అని అడిగాడు. సీనుకు వెంటనే అనుమానం వచ్చింది. ఒకవేళ తను చెప్పిన మాటలు అబద్ధం అనుకుని చూడడానికి వచ్చాడా? కానీ వాడు భయపడలేదు. ఎందుకంటే వాడు నిజమే చెప్పాడు కాబట్టి. రండి సారు అంటూ నారాయణను వెంట పెట్టుకుని సుమారు పావుగంట నడిపించాడు. అక్కడ ఒక గుడిసె ముందు ఒక అబ్బాయి కూర్చుని ఉన్నాడు. చూడగానే పోల్చుకున్నాడు. వాడే రామం. సీను చెప్పింది నిజమే. ఆ అబ్బాయికి 2 కాళ్ళు చచ్చుబడి ఉన్నాయి. వీడే సార్ రామం అంటూ చూపించాడు. ఆ అబ్బాయిని చూసి, బాబూ, నువ్వు బాగా పాడతావటగా, ఏది ఒక పాట పాడి చూపించు అని అడిగాడు నారాయణ. సీను రామం ఒకరి ముఖాలొకరు చూసుకున్నారు. నేను వినాలనుకుంటున్నాను, పాడు అన్నాడు నారాయణ. రామం వెంటనే గొంతు సవరించుకుని ఎంఎస్ సుబ్బలక్ష్మి గానం చేసిన భజ గోవిందం గోవిందం భజ మూఢమతే పాట పాడి వినిపించాడు. యాదృచ్ఛికంగా నారాయణకు అది ఎంతో ఇష్టమైన పాట. నిజంగానే ఆ పాట విని నారాయణ మైమరిచిపోయాడు. ఎందుకయ్యా పాడమన్నారు అని అడిగాడు సీను. నారాయణ తేరుకుని, చాలా బాగా పాడతాడన్నావుగా, విందామని వచ్చాను అంతే అన్నాడు. అయితే సీనుకు అతని మాటలు నమ్మబుద్ధి కాలేదు. అతని వంక అదోలా చూశాడు. అయితే నారాయణ అది గమనించకుండా నిష్క్రమించాడు. హైదరాబాద్ చేరుకోగానే మొదటి పనిగా తన స్నేహితుడు శేషాద్రిని కలిశాడు. శేషాద్రి ఒక ప్రైవేట్ ఛానల్లో మంచి పదవిలో ఉన్నాడు. అతన్ని కలిసి విషయమంతా చెప్పి వాళ్ళు పిల్లల కోసం నిర్వహించబోయే అమృతధార అనే సంగీత పోటీ కార్యక్రమంలో రామం పాల్గొనేందుకు అవకాశం కల్పించవలసిందిగా కోరాడు. వెంటనే అందుకు కావలసిన ఏర్పాట్లు చేశాడు. రామం పేరును తనే నామినేట్ చేస్తూ ఒక ఉత్తరం రాసి శేషాద్రికి ఇచ్చి, దాని ద్వారా వెంటనే రామం పేరిట పోటీలో పాల్గొనేందుకు ఒక ఉత్తరం సంపాదించి వెంటనే పోస్ట్ చేయించాడు నారాయణ. మరో నెల తర్వాత రామానికి ఆ పోటీలో పాడే అవకాశం కలిగింది. పోటీకి మరో 10 రోజులుందనగా నారాయణ తిరుపతికి బయలుదేరి వెళ్ళాడు. అక్కడ నేరుగా రామ ఇంటికి వెళ్ళాడు. ఇంటి బయట అరుగు మీద కూర్చొని సీను తాను కూడబెట్టిన డబ్బులు లెక్క చూసుకుంటున్నాడు. చక్రాల కుర్చీకి ఇంకా ఎంత కావాలో మనసులోనే బేరీజు వేసుకుంటున్నాడు. అకస్మాత్తుగా కళ్ల ముందు ప్రత్యక్షమైన నారాయణను చూసి అతనికి మొదట అతనెవరో గుర్తుకు రాలేదు. కేవలం కొద్దిసేపట్లోనే గుర్తుకు తెచ్చుకున్న అతడికి నోట మాట రాలేదు. అయ్యా, మీరా అంటూ ఆశ్చర్యంతో ఉబ్బితబ్బిబ్బయ్యాడు. వెంటనే లోపలికి పరిగెత్తికెళ్ళి రామం పేరిట తన ఇంటికి వచ్చిన ఉత్తరం తెచ్చి అతనికి చూపించాడు. దాన్ని చూసి నవ్వుతూ, దీనికోసమే వచ్చాను, మీరు వస్తారో రారోనన్న అనుమానంతో దగ్గరుండి పిలిచికెళ్లడానికే వచ్చాను అన్నాడు నారాయణ. అంటే ఈ ఉత్తరం మీరే పంపారా? అవునన్నట్టుగా తలూపాడు నారాయణ. మరి అమ్మ అంటూ ఆపిన అతన్ని చూసి, అమ్మను గురించిన బెంగ ప్రస్తుతానికి వదిలేయండి. ఒక వారం రోజులు ఇక్కడెవరైనా కనిపెట్టుకుని ఉండలేరా? ఇప్పుడు మాట్లాడడానికి సమయం లేదు అంటూ వేగిరపరిచాడు. క్షణాల్లో రామన్ టీవీలో పాడబోతున్నాడన్న విషయం ఆ ఇలాకా అంతా తెలిసిపోయింది. చుట్టుపక్కల జనమంతా అక్కడ గుమికూడారు. అయితే అక్కడ చేరిన 2-3 పెద్దలు నారాయణ వంక అనుమానంగా చూశారు. వాళ్ళలా ఎందుకు చూస్తున్నారో నారాయణకు అర్థం కాలేదు. సీను తనకు తెలిసిన పెద్ద ఆయనకు విషయం చెప్పి వాళ్ళమ్మను, రామం వాళ్ళమ్మను ఒక వారం ఎలాగైనా చూసుకోమని బతిమిలాడాడు. అదే విషయం నారాయణ కూడా ఆ పెద్దాయనతో చెప్పాడు. ఆ పెద్దాయన అనుమానంగానే తల ఊపాడు. అనుకున్న సమయానికి
టీవీలో రామం పాట ప్రసారమైంది. ఆ కాలనీ వాసులంతా సంతోషంతో పొంగిపోయారు. రామం పోటీలో పాల్గొనడమే కాక ప్రథమ బహుమతిగా ₹1,00,000 గెలుచుకున్నాడు. రామం ఇంటి చుట్టుపక్కల ఉన్న వాళ్ళ ఆనందం మాటల్లో చెప్పను వీలు కాలేదు. ఆ మరుసటి రోజే నారాయణ స్వయంగా తిరుపతికి వచ్చి ఇద్దరిని ఇంటి వద్ద దిగబెట్టాడు. అదే సమయంలో సీను తమ తల్లులను చూసుకోమని అప్పగించిన పెద్దాయన హఠాత్తుగా నారాయణ కాళ్ల మీద పడిపోయాడు. కంగారు పడ్డ నారాయణ, అరెరే, ఏం చేస్తున్నారు, లేవండి అన్నాడు. బయటకు తెలిసి చేసిన, మనసులో అనుకున్న తప్పు తప్పేనయ్యా. మీరిక్కడికి వచ్చి పిల్లలను పిలిచికెళ్తుంటే ఎవరో అనాథ పిల్లల్ని ఎత్తుకెళ్లేవాడనుకున్నాను. వీళ్ళని ఎత్తుకెళ్ళి బిచ్చగాళ్ళగా మార్చేస్తారేమోనని భయపడ్డాను. అయితే అప్పుడు నోరు విప్పి చెప్పే ధైర్యం లేకపోయింది. ఎందుకంటే సీను మిమ్మల్ని నమ్ముతున్నాడు. అతని చేతిలో అదేదో ఉత్తరం ఉంది, మీరు పంపిందేనన్నాడు. ఇక వాళ్ళ తలరాత ఎలా ఉంటే అలాగే జరుగుతుందని ఊరుకున్నాను. నిజం ఇప్పుడు తెలిసింది. మీరు నిజంగా మహాత్ములు అన్నాడు కన్నీళ్లు తుడుచుకుంటూ. ఒక్క క్షణం పెద్దాయన వైపు విచిత్రంగానూ ఆశ్చర్యంగానూ కాస్త భయంగానూ చూశాడు నారాయణ. ఈ కోణంలో తను అస్సలు ఊహించనే లేదు. నిజంగానే ఇలా అనాథ పిల్లలను, అందులోనూ అవిటి పిల్లల్ని ఎత్తుకెళ్ళి సంపాదన సాగించే ముఠాలు ఉన్నాయి. అలాంటప్పుడు ఆ పెద్దాయన అలా ఆలోచించడంలో తప్పులేదు. తన అదృష్టం బాగుండి ఆనాడు తనకు దేహశుద్ధి జరగలేదు. తేరుకుని, పోనీలే పెద్దాయన, ఇప్పుడైనా నమ్మకం కుదిరిందా? గుడిలో సీను చెప్పినప్పుడు అతను రామం కోసం పడే కష్టం చూసి అతనిలోని మంచితనం, మానవత్వం నచ్చింది. మానవ సేవే మాధవ సేవ అన్న మాటకు అర్థం తెలిసింది. అందువల్ల అప్పుడే కొంత సహాయం చేశాను. రామాన్ని చూశాక, అతని పాట విన్నాక ఆ పాట నాకు బాగా నచ్చింది. అందువల్ల అతనికి కూడా ఏదైనా సహాయం చేద్దాం అనుకున్నాను. ప్రతిభ ఉండి అవకాశం రాని వాళ్ళు ఈ ప్రపంచంలో కోకొల్లలు. రామంలో ప్రతిభ ఉంది, దానికి గుర్తింపు కావాలి. దాన్ని నలుగురికి తెలియచేస్తే బహుశా అది అతనికి జీవనాధారాన్ని కూడా కలిగించవచ్చనిపించింది. నాకు చేతనైనంత చేశాను. ఒకవేళ ఆ శేషాద్రి నా స్నేహితుడు కాకపోతే నేనేమీ చేయగలిగేవాణ్ణి కాదేమో. సీను ఎన్నో రోజులుగా స్నేహితుని బాగు కోసం ప్రయత్నిస్తున్నాడు. అతని ప్రయత్నాల ఫలితమే నేను అతన్ని కలిశాననుకోండి. అదేవిధంగా నా ప్రయత్నం నేను చేశాను. భగవంతుడు ఫలితం చూపించాడు. రామన్ తన ప్రతిభతో బహుమతి గెలుచుకున్నాడు. ఇప్పుడు అతన్ని వెతుక్కుంటూ మరిన్ని అవకాశాలు వస్తే అతని జీవితానికి ఒక గమ్యం దొరికినట్టవుతుంది. అంతకన్నా మనకేం కావాలి? భగవద్గీతలో చెప్పినట్టు కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన. అంటే మనం చెయ్యగలిగింది మనం చెయ్యాలి. మానవ ప్రయత్నం మానకూడదు. అదే సమయంలో చేసిన పనికి ఫలితం ఆశించకూడదు. చేసేది మంచి పని అయితే ఫలితం తప్పకుండా బాగుంటుంది. ఉంటాను అంటూ అక్కడి నుంచి బయలుదేరాడు నారాయణ. అయ్యా, మీరేమో మాట్లాడారు, నాకేమీ అర్థం కాలేదు. నా మీద, మా రామం మీద మీకెందుకు జాలి కలిగిందో కూడా తెలీదు. ఆ రోజు నాకు 500 ఇచ్చారు. ఈరోజు రామన్ చేత టీవీలో పాడించారు. అందరూ ఇంగ్లీష్లో థ్యాంక్స్ అంటారు. అదే నేను అంటాను. అంతకన్నా ఏం చెయ్యాలో నాకు తెలియదు అంటూ చేతులు జోడించాడు. ఆప్యాయంగా వాడి వెన్ను తట్టి, చూస్తుండు, మరికొద్ది రోజుల్లో ఇంకా చాలా మంది వచ్చి రామం పాట కావాలంటారు. అప్పుడు ఆ గొడవల్లో పడి నన్ను మర్చిపోరు కదా అని నవ్వేసి ముందుకు కదిలాడు నారాయణ. ఏదైనా ఒక మంచి పని చేసినప్పుడు కలిగే సంతోషం కంటే దాన్నించి ఫలితం పొందిన వాళ్ళ కళ్ళల్లో పొంగిన ఆనందాన్ని కళ్ళారా చూసినప్పుడు కలిగే సంతోషం చాలా ఎక్కువగా ఉంటుందన్నది అనుభవపూర్వకంగా తెలుసుకున్నాడు నారాయణ. నారాయణ దూరంగా వెళ్ళిపోతుంటే అలాగే చేతులు జోడించి నిలబడ్డ ఆ ఇద్దరు స్నేహితుల కళ్ళు చెమ్మగిల్లాయి. ఆ పొరల్లో నారాయణ రూపం క్రమంగా మసకబారి కాసేపటికి కనుమరుగయింది. అయితే వాళ్ల మనసు పొరల్లో అతను చిరస్మరణీయంగా నిలిచిపోయాడు. దూరంగా ఎక్కడో కర్మణ్యేవాధికారస్తే శ్లోకం రమణీయంగా వినిపించసాగింది. కథ సమాప్తం.